అందరికీ నమస్కారం సార్. నా పేరు గుండుపల్లి కృష్ణ. మాది రంగంపేట, తూర్పుగోదావరి డిస్టిక్, అనపర్తి నియోజకవర్గం అండి. నేను రిలయన్స్ ఆర్ టాటా ఆర్ బిఎస్ఎన్ఎల్ కాంట్రాక్టర్నండి. నేను జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి వచ్చింది 15 సంవత్సరాలు అవుతుంది సార్. పవన్ కళ్యాణ్ గారికి అట్రాక్ట్ అవ్వి ఆయన సిద్ధాంతాలు, ఆయన మాటలను బట్టి అదే సిచ్యువేషన్ పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఏదైతే జరిగిందో అదే సిచ్యువేషను మా అన్నదమ్ములు మా గ్రామంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా వేరే పార్టీలు ఉండేయండి. దానివల్ల మేము పార్టీలో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి మేము పార్టీలో రావడం జరిగింది సార్. మేము 15 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి కూడా మేము పవన్ కళ్యాణ్ గారు చూసుకునే మనం మాట్లాడటం జరిగిందండి. ఆయన చేసి అభివృద్ధి ఏంటి, ఆయన ఏ విధంగా పోరాడుతున్నారో, ఆ ధైర్యం ఏ విధంగా ఒక సింగిల్ పర్సన్ ఎదుర్కొనే తత్వం ఎలాగుంది, ఆ సిద్ధాంతాలు ఆ ధైర్యాన్ని కూడా మేము స్ఫూర్తిగా తీసుకుని అదే సిద్ధాంతాలతో మేము పార్టీలో 15 సంవత్సరాలుగా కొనసాగామండి. పవన్ కళ్యాణ్ గారి గురించి పాడుపడేటప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఆయన ఏ విధంగా నుంచున్నాడో ఆ విధంగా పార్టీ కోసం మేము నుంచుని ముందుకు సాగాము. మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఇటు ఆ కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు, చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, అలాగే మన మోడీ గారి పిలుపు మేరకు అందరూ కూడా ఒక ఉమ్మడిగా మేము కలిసి కట్టుకుని అన్నీ మర్చిపోయి ఒక కూటమిలాగా ఏర్పడి మేము పార్టీ కోసం, ఉమ్మడి పార్టీ కోసం మేము చాలా కృషి చేసామండి. కాకపోతే గడిచిన ఈ సంవత్సరాల క్రితంలో మా పార్టీలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చంద్రబాబు గారు హయాంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో మేము అందరూ కూడా కలిసికట్టుగా అంతా బాగా చేశాం సార్. కాకపోతే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము ఉన్నది ఒకటే సార్. మీరు మీ పైన ఎమ్మెల్యేలు, ఎంపీల్ని మీరు ఏ విధంగా మీరు నడవాలని చెప్పేసి పదే సార్లు మీరు మీ నాయకులకు చెప్తున్నారు సార్. అది మేము ఎప్పుడు చూసినా కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఎప్పుడు చూసినా కానీ మాకు చాలా గర్వకారణంగా ఉంటుందండి. ఎందుకంటే అందరూ కలిసి వెళ్ళాలి, అందరూ కలిసి నడవాలి అనే తత్వంతో మీ కూటమి పెద్దలు ఉన్నారు. కాకపోతే అది తూచా చెప్పగా జరిగింది సార్. జరగడం కూడా 6 months వరకు జరిగింది. మీ మాటలు ఏదైతే అన్నారో అది సూచా చెప్పకుండా మీ మీద భయంతో తెలియదు, లేకపోతే మీ మీద గౌరవంతో తెలియదు. అలాగే 3 చైర్లో కూర్చోబెట్టడం మీరు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. నాయకులకు అన్యాయం జరుగుతుంది. కానీ ఇది దృష్టిలో పెట్టుకుని ఏ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ఉన్నా కానీ కింద ఆ ఎమ్మెల్యే టీడీపీ అయినా లేకపోతే జనసేన ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో అయినా కింద నాయకులు మనం బలం చేకూర్చుకోవాలండి. ఆయా నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు మీ కింద కార్యకర్తలు, అది టీడీపీ అయితే జనసేన కార్యకర్తలు కానివ్వండి, అదే జనసేన ఎమ్మెల్యే అయితే టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కానివ్వండి, వీళ్ళని మీరు అందరూ కూడా కలుపుకుని వెళ్ళే విధంగా చర్య తీసుకోవాలి సార్. ఎందుకంటే ఇప్పుడు గడిచిన 6 months బాగానే ఉన్నాం సార్. 1 year తర్వాత ఏదైతే కింద స్థాయి నాయకులు, టీడీపీ నాయకులు కానీ లేకపోతే జనసేన నాయకులు కానీ అక్కడ ఉన్న నియోజకవర్గం ఎమ్మెల్యే పట్టింది. ఎమ్మెల్యే టీడీపీ నాయకులు అయితే జనసేన వాళ్ళని, బీజేపీ వాళ్ళని చూసుకోవాలి. అలాగే ఎమ్మెల్యే జనసేన నాయకులు అయితే టీడీపీ వాళ్ళని, బీజేపీ వాళ్ళని చూసుకోవాలి. ఇదే విధంగా మన కింద నాయకులను కాపాడుకుని వెళ్తే మనం చాలా ముందుకి అభివృద్ధి జరుగుతాం. ఇంకా 15 సంవత్సరాలు మనమే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మనం ముందుకు నడుస్తామండి. 15 నెలల్లో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సార్, మనం ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూస్తే 15 సంవత్సరాలు ఫస్ట్ స్టార్టింగ్ మన రోడ్స్ కానివ్వండి, ఏవైతే ఏడీబీ రోడ్స్, లోకల్ రోడ్స్, సిమెంట్ రోడ్స్ ఉంటాయో అవి ఎక్కడికి వెళ్ళినా కానీ గతుకులతో ఉండి మనం ఏదైతే బైక్ నడిపినా, కారు నడిపినా ప్రతీ నెల సమ్ అమౌంట్ వచ్చిన శాలరీలో సమ్ అమౌంట్ గోతులుగా పెట్టవలసి వచ్చింది. కాలంలో మన ఫస్ట్ చంద్రబాబు నాయుడు, మన కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో చేసింది అభివృద్ధి పని. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాలంటే, మనం రోడ్స్ ఏదైతే ఉందో ఇమీడియట్లీ రోడ్స్ చాలా
క్లియర్గా అందంగా చేయడం జరిగిందండి. అలాగే మన రోడ్స్ తర్వాత పోలవరం ప్రాజెక్ట్ తీసుకుంటే మన ఎన్ని సంవత్సరాల నుంచో మన కలగా ఉన్న పోలవరం ప్రాజెక్ట్ పక్కనే పడేశారు గత ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం చాలా దానికి వేగంగా ముందుకు సాగడానికి చర్యలు చాలా కరెక్ట్గా తీసుకుంటుందండి. అలాగే మన లోకల్ సిమెంట్ రోడ్స్ కానీ, అలాగే స్కాలర్షిప్స్ కానీ, అలాగే మన సూపర్ 6లో గ్యాస్ సిలిండర్సు, అలాగే పింఛన్స్, ఏదైతే రేషన్స్, అలాగే కొత్తగా రేషన్ కార్డ్స్, ఇవి అర్హులైన వాళ్ళకి తన దగ్గరికి రావడంలో కూటమి ప్రభుత్వం చాలా చక్కగా సమర్థవంగా పనిచేస్తుంది. స్కూల్ పిల్లలకు కానివ్వండి, విద్యా వ్యవస్థల్లో కరెక్ట్గా పనిచేయడం కానివ్వండి, అభివృద్ధి కానీ, అలాగే పిల్లల యాక్టివిటీస్లో కానీ ఇటువంటి కూటమి ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా చాలా భరోసాగా నిలబడుతుంది. నా పేరు జీవాల ప్రసాద్ అండి. నేను గత 15 సంవత్సరాలు బట్టి పార్టీ తరపున పనిచేస్తున్నాను సార్. ఈ పార్టీ మనకి సిద్ధాంతాలు నప్పి పార్టీలోకి వచ్చి వర్క్ చేస్తున్నాం సార్. జనసేన సిద్ధాంతాలు నప్పి జనసేన మన పవన్ కళ్యాణ్ గారు నిక్కర్స్ విధానం అన్నీ నప్పి వర్క్ చేస్తున్నాం సార్. అలాగే చేసుకుంటా మేము సొంతంగానే మేము అన్నీ కూడా సమకూర్చుకుని పార్టీ తరఫున పనిచేస్తున్నాం సార్. కథ ఏంటంటే మనం వర్క్ చేస్తున్నా కానండి మన లోకల్గా కొంచెం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్. పైకి మీరు ఈ మీడియా తరపుని తెలియపరిచి లోకల్ కార్యకర్తలు లోకల్గా విధానం ఏమన్నా కొంచెం మార్పులు చేర్పులు చేయాలి సార్. అది కొంచెం ఇబ్బంది అయితే ఉంది సార్. ఏంటంటే ప్రోటోకాల్ ప్రకారంగా కానీ మనం ఎక్కడికి వెళ్ళినా వీళ్ళని కొంచెం పక్కన పెట్టాలన్న టైప్లోనే ఆలోచన విధానం ఉంది సార్. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్. కానీ అలాగని చెప్పేసి మనం ఎక్కువ మాట్లాడినా పార్టీకి డ్యామేజ్ అని చెప్పేసి మనం అలాగా పార్టీ కట్టుబాట్లను బట్టి మనం వెళ్తున్నాం సార్ ఎదరికి. ఇప్పుడు మనం జనసేన తరపుని మనం పనిచేస్తున్నాం సార్. కానీ నగ్గిన తర్వాత వేరే రూట్గా అయిపోయింది సార్ మన పార్టీ తరపున. కానీ ఇది ఇంకా మనం లోకల్ వాళ్ళ ఎలక్షన్లు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కలుపుకుని పోకపోతే లోకల్ ఎలక్షన్ కంపల్సరీ దెబ్బపడే అవకాశాలు ఉన్నాయి సార్. కానీ ప్రతి కార్యకర్త కూడా మనోభావాలు దెబ్బతిన్నట్టుగానే మాట్లాడుతున్నారు సార్. మీరు ఇక్కడే నన్నే ఎంక్వైరీ చేసినా బయటికి వెళ్ళి ఎంక్వైరీ చేసినా సేమ్ అదే పొజిషన్ వస్తుంది మీకు. ఏదో మనం కష్టపడ్డారు వీళ్ళు అయిపోయింది పని అని ఏదో మనం కూరలో కరివేపాకు తీసుకొచ్చి పక్కన పెట్టేస్తే రేపు పొద్దున్న ఎదుర్కోవాల్సింది చాలా ఉంది సార్. లోకల్ బాడీ ఎలక్షన్లకే మీకు ఎమ్మెల్యేగా చూపిస్తుంది సార్. మనం పైన మళ్ళీ 5 సంవత్సరాల ఎలక్షన్ దాకా కూడా అవసరం ఉండదు. కానీ ఇప్పుడు కొంచెం పళ్ళు తెరుచుకుని మీరు పైన మీరు జాగ్రత్త ఎంక్వైరీ చేసి లోకల్గా కూడా ఎంక్వైరీ చేసుకుని అందరినీ ఫస్ట్ అయితే ఎలాగైతే మనం పార్టీ తాపించి కూటమి తరపున పనిచేయమన్నారో సేమ్ అదే పొజిషన్లో అదే మీటింగ్ చేసి లోకల్ మీటింగ్లు వేసి అన్నీ వేసి మళ్ళీ అందరినీ కలుపుకుంటేనే రేపు పొద్దున్న మన భవిష్యత్తు బాగుంటుందండి. లేదంటే మాత్రం చాలా ఇబ్బంది గురవలసి వస్తుంది, ఇమీడియట్గా చూపించవలసి వస్తుంటుందండి. ఇప్పుడు ప్రతిదీ కూడా మనం జెండాలు కూడా మేము సొంతంగా కొనుక్కుని సొంతంగా ఇప్పుడు పార్టీ ఎప్పుడైతే మేము తాపించామో అప్పటి నుండి కూడా పార్టీ తరపున కానీ మాకు ఒక జెండా కానీ ఏవి కూడా రాలేదండి. మా సొంత డబ్బులు సొంతంగా కష్టపడిన డబ్బులే మేము కొన్ని డబ్బులు పార్టీ కోసం ఖర్చు పెట్టాం సార్. ప్రతి జెండా కొనాలంటే ఎంత అవుతుంది అన్నది మీకు తెలుసు సార్. కానీ ప్రతి కార్యకర్త చేసి పని అదే సార్. నేనే కాదు మొత్తం కనీసం ఒక మీటింగ్ అవుతే పెట్రోల్ కూడా మీ సొంత డబ్బులు వచ్చి తీసుకెళ్తాం సార్. అంటే కొంతమంది పెట్రోల్ కోంచుకునే ఉంటారు మన కార్యకర్తల్లోనే, వాళ్ళకి సొంత డబ్బులు మన నాయకత్వంగా మన నాయకుడి కోసం ప్రతి మీటింగ్కి కూడా మేము తీసుకెళ్ళి సొంత డబ్బులతో పెట్రోల్ కొట్టించుకుని సొంత ఖర్చులతో భోజనాలు పెట్టించి చేసాం. కానీ సార్ పార్టీ తరఫున మనం డబ్బులు కూడా తీసుకుంటాకి మనకి ఇచ్చి వాళ్ళే ఉండరు సార్. ఇది సొంత పార్టీ, ఇది సొంతంగా మనం వెళ్ళాలి, ఇండివిజువల్గా వెళ్ళి మనం పని చేయాలి అని తాపత్రయంతో వచ్చేవాళ్ళే సార్. ప్రతి రూపాయి కూడా మన జెండా కొనాలన్నా ఏం కొనాలన్నా కార్యకర్త కొనాలి సార్. కానీ పార్టీ ఇవ్వదు. పార్టీ ఇచ్చి ఇప్పుడు ఈ కారణం ఇవ్వాల్సి వచ్చారు. అంటే ఇంతకుముందు వరకు మన పార్టీలో అధికారంలో లేదు కాబట్టి ఎవరు రూపాయి వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎలాగైతే సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారో ఈ కింద కార్యకర్త కూడా అలా ఖర్చు పెడతారు సార్. సొంత డబ్బులు కష్టపడిన డబ్బులు దాన్ని కొంచెం మీరు దృష్టిలో పెట్టుకుని మాకు న్యాయం చేయండి. మొత్తం ఏ ఇబ్బంది ఏం లేదు, మాకు ఏ పని చేయగలదు, మాకు కొంచెం ప్రోటోకాల్ ఇవ్వండి సార్. మేము బయటకు వెళ్తే కొంచెం గౌరవంగా ప్రోటోకాల్ ప్రతి ఆఫీసు ప్రతి విధానంలో మా వాళ్ళు వస్తారు, కొన్ని ప్రోటోకాల్ ఇవ్వండి సార్, సరిపోతుంది సార్, అంతేం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారికి నాదో సలహా అండి.
సార్, మేము మీ గురించి ఎప్పటికీ కూడా మీ అంటే ఉంటాము. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా ఉన్నదంటే పవన్ కళ్యాణ్ గారు మన జనసేన పార్టీ చాలా దౌర్భాగ్య స్థితిలో ఉంది సార్. ఎందుకంటే మనం గెలిచేసాము అనే సంబరంలో కానీ ఇప్పుడు ఉండకూడదు సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ కూడా దిగజారిపోతుంది అండి. ప్రతిరోజు కూడా మనం జనసేన పతనం అవడానికి ఆస్కారం ఉందండి. ప్రతిరోజు మనం దిగజారుతూనే ఉన్నాము. నెలల తరబడి మనం ఇలా దిగజార్చబడితే మనం బలోపేతం చేసుకోవాలి సార్. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా మన జనసేన దిగజారిపోతూ ఉన్నదండి. ఇలాగే పోతే భవిష్యత్తులో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటామండి. కాకపోతే ఈ 4 సంవత్సరాలు మనం ఉండొచ్చండి. గత 4 సంవత్సరాల తర్వాత మన జనసేన అనేది ఉంటుందో లేదో అనే స్థితిలో ప్రజెంట్ రాజకీయం ఉంది సార్. ప్రతిదీ గ్రామంలో కూడా అదే పొజిషన్ ఉంది. దీన్ని మనం బలోపేతం చేయడానికి మన జనసేన కూడా మనం ముందుకి నడవాలి సార్. మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి మా గ్రామం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ముందుగా మా పవన్ కళ్యాణ్ గారికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి.